వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నాకు తెలియక అడుగుతా వీళ్ళకు పార్లమెంట్ అంటే పార్టీకి వచ్చే పిక్నిక్ స్పాట్ అనుకుంటానరా ఇండి కూటమి నేతల్ని చూస్తుంటే గలీజ్ అనిపిస్తుంది ఏం తక్కువ వాళ్ళు ఏం చేసిందంటే మొన్నటికి మొన్న గీ ఖమ్మం ఎంపీ అనుకుంటా రేణుకా చౌదరి కుక్కను పట్టుకొని వచ్చింది ఏమ్మా నువ్వు పార్లమెంట్లో ఖమ్మం ప్రజల సమస్యలను ఖమ్మానికి కావాల్సిన డెవలప్మెంట్లను అడగడానికి పోయినవా లేకపోతే నీ కుక్కతో విహారయాత్రకు పోయినవా పార్లమెంట్ అంటే లేకపోతే నీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా మొన్న ఆవిడ అట్లా చేస్తే ఇక ఇండి కూటమిలోని మరొక పార్టీ టీఎంసీకి సంబంధించిన ఎంపీ మహువా మొయిత్రా ఈమె పార్లమెంట్ లోపల ఏకంగా ఈ సిగరెట్ తాగుతోంది పబ్కి వచ్చినాం అనుకుంటున్నావా క్లబ్కి వచ్చినాం అనుకుంటున్నావా మీరు ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో కూర్చున్నారు అంటే అది మా దౌర్భాగ్యం మీకు ఓటేసిన వాళ్ళ దౌర్భాగ్యం మిమ్మల్ని ఎంచుకున్న వాళ్ళ దౌర్భాగ్యం రేణుకా చౌదరికి ఈ మహువా మొయిత్రికి మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రజల కోరికలు ఏంటి అనేది తెలుసా ప్రజల అవసరాలు ఏంటి అనేది తెలుసా ప్రభుత్వం నడిపిస్తున్న వాటిల్లో ప్రజాశ్రేయస్కరంగా మీ పార్లమెంట్ సెగ్మెంట్లకి ఏమేం కావాలో అడగడం తెలుసా ఎప్పుడైనా మీ పార్లమెంట్లో ఉన్న ప్రజల్ని కలిసిండ్రా ఏ మాత్రం ఇంగితం లేకుండా ఒకళ్ళని కుక్కలను పట్టుకొని పోతారు ఒకళ్ళేమో సిగరెట్ దాక్కుంటూ పార్లమెంట్లో చేస్తూ ఉంటారు చట్టాలు చేసే సభలోనే చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తారు మీరే చట్టాలను ఉల్లంఘిస్తే మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలా ప్రగతిశీల సంస్కృతికి మారుపేరని చెప్తారు ఇదేనా మిమ్మల్ని చూసి నేర్చుకునే ప్రగతిశీల సంస్కృతి ప్రతిపక్షాలు జాతీయ చట్టాలను గౌరవించలేకపోతే వారు పార్లమెంట్ని ఎలా గౌరవిస్తారు పార్లమెంటును గౌరవించలేని వాళ్ళు పార్లమెంట్లో ఎలా అడుగు పెడతారు అడుగుపెట్టి ధర్మబద్ధంగా ఎలా నిలుస్తారు ఒకసారి చెప్పండి వారు లేవనెత్తడానికి ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఇలా నీచమైన పనులు చేస్తూ కూర్చుంటారు అని ప్రజలు అనుకోరా ఒక ఆయనేమో నెహ్రూ గురించి ఎందుకు తీసుకురావాలంటాడు దేశాన్ని దాష్టికం చేసిందే వాళ్ళు ఎందుకు ఎత్తకూడదు వందే మాత్రం అని ఎందుకు అనాలి అంటాడు మమ్మల్ని బలవంతంగా చేపిస్తారని ఇంకొకడు అంటాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అది ఏంది అసలు మీరు పార్టీ చేసుకునే ప్లేస్ అనుకుంటారా లేకపోతే అదొక పబ్ అనుకుంటారా క్లబ్ అనుకుంటారా మీ గెస్ట్ హౌస్ అనుకుంటారా మీ ఫామ్ హౌస్ అనుకుంటారా మీరు పార్లమెంట్లో వృధా చేసే ఒక్కొక్క గంట ప్రజా సొమ్ముతో నడుస్తోంది కనీసం మీరు తింటుండ్రు కదా 5 ఏళ్ళు నోట్లోకి పోయి తిండి తింటారు అంటే మేము కట్టే ట్యాక్స్ల వల్లే కదా అదైనా కొంచెం ఉండాలి కదా అరుగుతుందా మీకు తిన్న తిండి ఛీ వీళ్ళని చూస్తుంటే ప్రజాప్రతినిధిలోని చెప్పుకోవడానికి రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీ అను గీ మహువా మొయిత్రి టీఎంసీ ఎంపీనను ఏడైనా మాట్లాడితే ఇజ్జత్ పోతుంది కుక్కలను తీసుకురావడం ఒకళ్ళంత అయితే సిగరెట్లు వెలిగీయడం ఇంకొకంత అయితే దేశ ప్రజల భవితవ్యాన్ని వదిలేసి పరాయి దేశాల మీద కన్నీరు గారుస్తున్న ఎంపీలు మరోవైపు ఇండి కూటమి మొత్తం గిదే దరిద్ర భావజాలంలోకి వెళ్ళిపోయింది ఈరోజు దేశంలో టెర్రరిజం మీద జరుగుతున్న వ్యతిరేకత టెర్రరిజం పాకిస్తాన్ మన మీద పెడుతున్న కుట్రను చూసి ప్రభుత్వానికి మద్దతుగా ఇంకేం చేస్తే మంచిగా ఉండాలి అని చెప్పడం మానేసి అట్టెట్టా నువ్వు మురుగన్ ఆలయానికి హిందువులకు సపోర్ట్గా తీర్పు చెప్తావా అని గాయన మీద అభిశంశయం చాలా చాలా అసహ్యంగా ఉంది ఒకప్పుడు పార్లమెంట్ సమావేశాలు అంటే మా పార్లమెంట్ సెగ్మెంట్కి ఏమొస్తాయి ఏం మాట్లాడారు ప్రతిపక్షాలు ఎలా అడిగారు ఏం తీసుకొస్తానని ఎదురు చూసేటోళ్ళం ఇప్పుడు అలా దాష్టికాలు ఏమేమి బయటకు వస్తున్నాయని చూడడానికి కూడా చిరాకు పడుతున్నాం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్